శివుడు గౌతమ మహర్షితో అరుణాచల గిరి ప్రదక్షిణ మహిమను వివరించాడు. అరుణాచల ప్రవేశానికి ముందు జీవుని స్థితి ఒకటి, ప్రవేశించిన తరువాత స్థితి మరోటి అని చెప్పారు. ఎవరు అరుణాచలానికి వెళ్లారో వారి ఆధ్యాత్మిక స్థాయి వేరు, వెళ్లని వారి స్థాయి వేరు. అరుణాచల ప్రవేశం సాధారణ విషయం కాదు. అహంకారాన్ని విడిచినవారికే ఆ క్షేత్రంలో ప్రవేశించే అర్హత లభిస్తుంది. అది పరమేశ్వరుని అనుగ్రహానికి సూచిక. గిరిప్రదక్షిణమంటే ఎక్కడి నుండి ప్రారంభిస్తే అక్కడికే తిరిగి రావడం, ప్రదక్షిణం చేసే సమయంలో కొండ కుడివైపున ఉండేలా చుట్టివచ్చడం. ఆ కొండకు ప్రదక్షిణం చేయడమంటే శివుడికే ప్రదక్షిణం చేసినట్లే. కలియుగంలో అరుణాచలగిరి ప్రదక్షిణం చేసినవారికి 100 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ యాగాలు చేసిన ఫలితం లభిస్తుందని శివుడు ప్రకటించాడు. కలియుగంలో అశ్వమేధ యాగం నిషిద్ధమైనప్పటికీ గిరిప్రదక్షిణం ఆ మహాయాగాలకు సమానమైన పుణ్యఫలాన్నిస్తుంది. అరుణాచలం అత్యంత ప్రఖ్యాతమైన క్షేత్రాలలో ఒకటి. అహంకారంతో వచ్చినవారిని ఆ క్షేత్రం అంగీకరించదు. వినయంతో భక్తితో వచ్చినవారికే ప్రవేశం కలుగుతుంది. అందుకే అరుణాచల ప్రవేశం దైవానుగ్రహానికి సంకేతంగా భావించబడుతోంది. వారంలో ఏ రోజున గిరిప్రదక్షిణం చేసినా ఫలితం ఉంటుంది. అయితే ప్రతిరోజుకీ ప్రత్యేక ఫలితాలు పేర్కొనబడ్డాయి. ఆదివారం ప్రదక్షిణం చేసినవాడు శివలోక ప్రాప్తిని పొందుతాడు. సోమవారం చేసినవాడు జరామరణాలను దాటుతాడు. మంగళవారం చేసినవాడు సార్వభౌమత్వాన్ని పొందుతాడు. అది రాజ్యాధికారం కాదు, భక్తి, జ్ఞానం లేదా వైరాగ్యంలో శ్రేష్ఠత. బుధవారం చేసినవాడికి భగవజ్ఞానం వికసిస్తుంది. గురువారం చేసినవాడు గురుత్వాన్ని పొందుతాడు. శుక్రవారం చేసినవాడు ఇహలోకంలో సంపత్తి, అంత్యములో విష్ణుపదాన్ని పొందుతాడు. శనివారం చేసినవాడికి గ్రహపీడా విముక్తి లభిస్తుంది. ఇక్కడ సంపత్తి అంటే కేవలం ధనం కాదు, తృప్తి, శాంతి. ఇవే నిజమైన ఐశ్వర్యం. ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం గొప్ప సంపద. శాంతి, తృప్తిని మించిన ఐశ్వర్యం లోకంలో లేదు. అలాగే దేవాలయ దర్శనంలో గోప్రదక్షిణం అత్యంత శ్రేష్టం. గ్రహాలకు స్వతంత్ర ఈశ్వరత్వం లేదని చెప్పబడింది. అవి విధి నిర్వహణలో భాగస్వాములు మాత్రమే. అందువల్ల భక్తి, వినయం, తృప్తి ఇవే ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైనవి.